చేంజ్ చేయాలంటే మీరు ఎలా ఎలా యామిల్ ఫైల్‌ని రాయాల్సి ఉంటది. అలానే మనం ఇక్కడ ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలి కాబట్టి టచ్ ఏ ఫైల్. మనకి లైనక్స్‌లో ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? టచ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో, టచ్ ఏ ఫైల్ రిలేటెడ్ టు నా ఫైల్స్‌ని క్రియేట్ చేసే మాడ్యూల్. సో, ఇక్కడ యాన్సిబుల్ డాట్ బిల్ట్ ఇన్ డాట్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని నేను సింపుల్‌గా ఎలా రాసుకోవచ్చంటే ఇది ఆల్రెడీ బిల్ట్ ఇన్ మాడ్యూల్ కాబట్టి నేను జస్ట్ ఫైల్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాను. ఆటోమేటిక్‌గా యాన్సిబుల్‌కి ఎలా తెలుస్తది? ఓకే. యూజర్ అనేవాడు ఫైల్ అనే మాడ్యూల్‌ని యూజ్ చేశారు. దాని తర్వాత వీళ్ళేం చేశారు? ఒక పాత్ తీసుకున్నారు. మనకి ఇంపార్టెంట్. అండ్ దెన్ స్టేట్ తీసుకున్నారు. అండ్ దెన్ మోడ్ తీసుకున్నారు. నాకు మోడ్‌తో పని లేదు. నా మెయిన్ మోటివ్ ఏంటి? నేను ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలి టెంప్ అనే డైరెక్టరీలో. సో, నేనేం చేస్తాను? ఈ క్రియేటింగ్ నాని ఫైల్ ఇన్ టెంప్ దాని లోపల నేనేం చేస్తాను? ఒక ఫైల్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ ఫైల్ అంటే ఏంటి? ఈ ఫైల్ అనేది ఇక్కడ నా కీవర్డ్ కాదు. ఈ ఫైల్ అనేది నాకు నా మాడ్యూల్. ఇప్పుడు ఈ ఫైల్ లోపల వాళ్ళేమన్నారు? ఒక పాత్ తీసుకున్నారు. ఓకే. సేమ్ కీవర్డ్‌ని నేను యూజ్ చేయాల్సి ఉంటది. పాత్ అండ్ దెన్ వాళ్ళు నెక్స్ట్ ఏం తీసుకున్నారు? వాళ్ళు స్టేట్ తీసుకున్నారు. సో, స్టేట్ డన్. ఈ ఫైల్ పాత్ అంటే ఇప్పుడు ఈ మాడ్యూల్ ఏం చేస్తుంది? నా సర్వర్స్‌లో ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలంటే దానికి ఒక పాత్, ఒక స్టేట్ కావాలి కదా! సో, పాత్ ఏమిస్తాను? నేను నా టెంప్ డైరెక్టరీలో క్రియేట్ అవ్వాలి కాబట్టి /టెంప్ /నాని డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని క్రియేట్ చేయమంటున్నాను. అండ్ దెన్ అది ఫైలా లేదంటే డైరెక్టరీ అని దానికెలా తెలుస్తుంది? నేను స్టేట్‌లో డిఫైన్ చేస్తాను. స్టేట్‌లో టచ్ అనే వాల్యూనైతే పాస్ చేస్తాను స్టేట్‌కి. సో, ఇక్కడ కూడా వాళ్ళు టచ్ అనే వాల్యూనైతే పాస్ చేశారు స్టేట్‌కి. డన్. సో, సేమ్ ఇప్పుడు ఇదే నేను చిలుకు కూడా యూజ్ చేయొచ్చు కదా! సో, ఫైల్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఆ మాడ్యూల్‌కి ఇది పాత్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. మనం అలానే రాయాల్సి ఉంటది. స్టేట్. దెన్ ఈ పాత్‌లో నేనేం చేస్తాను? టెంప్ /చిరు డాట్ టీఎక్స్టీ. దెన్ స్టేట్ ఇది కూడా ఫైలే కాబట్టి టచ్ అనే వాల్యూని యూజ్ చేస్తాం. రైట్. సో, టెంప్ ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే కూడా మనం ఫైల్ అనే మాడ్యూల్‌ని యూజ్ చేస్తాం. సో, దాని తర్వాత ఫైల్‌లో బై డిఫాల్ట్ కీస్ ఏంటి? పాత్ అండ్ దెన్ నా స్టేట్. దెన్ పాత్‌లో నేనేం చేస్తాను? /టెంప్‌లోకి వెళ్ళి సీనా అని ఇస్తాను. సీనా అనే డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. కానీ ఇక్కడ స్టేట్‌లో నేను టచ్ ఇస్తే ఏమైపోతుంది? టచ్ అనే స్టేట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? నాకు నా డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. సో, మీరు ఇదే ఎగ్జాంపుల్‌లో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి క్రియేటెడ్ డైరెక్టరీ అనే ఒక నేమ్‌తో ఇక్కడ స్టేట్ చూస్తే మనకి డైరెక్ట్